गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జస్ట్ గణేష్ చేస్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మనం నాగులు అయితే వచ్చేసినాం. నాగులను అయితే మన తిరంగా యూత్ అసోసియేషన్ అన్న వాళ్ళు అయితే మనకైతే వినాయకుని అయితే రెడీ చేస్తారని చెప్పేసి లాస్ట్ టైం అయితే మీకు అయితే అప్డేట్ ఇచ్చినాను. అప్పుడైతే మనకు ఓన్లీ మనకైతే గడ్డి వర్క్ అనేది జరిగింది. అండ్ ఇప్పుడు కంప్లీట్గా అయితే మనకు ఫస్ట్ లేయర్ అనేది మొత్తం అయితే కంప్లీట్ చేసేసారు, మట్టి వర్క్ అనేది. అండ్ కంప్లీట్గా మీరు లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది తెలుస్తుంది. అండ్ అలాగనే మన మూచిక వాహనవి వెల్కన్ అయితే రెడీ చేసారు. అది అయితే కంప్లీట్గా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. అండ్ సిప్ కూడా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది తెలుస్తుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈరోజు వచ్చేసి అయితే మనం అయితే చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు తిరంగా యూత్ అసోసియేషన్ అండ్ 19 years సెలబ్రేషన్స్ అన్న వాళ్ళది. అండ్ వినాయకుడు వచ్చేసి అయితే మనకి 63 feet ఈకో ఫ్రెండ్లీ గణేష్. అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ ఇయర్ అయితే మనకైతే వినాయకుడు అయితే ఎలా రెడీ చేస్తున్నాం ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్ అయితే వస్తుంది. అండ్ అలానే ఇప్పుడైతే చూసుకోవచ్చు అడ్రస్ అయితే మీకైతే మన ఫస్ట్ లాగ్లో అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు అయితే మీకోసం అయితే మళ్ళీ ఒకసారి అయితే అప్డేట్ ఇస్తాను. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నాగుల్ మెట్రో మనకి ఫ్లైఓవర్ ఉంది కదా, ఎల్బినార్ నుంచి వెళ్ళి మనకి ఉప్పల్కి వస్తుంటే దిగే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి. అండ్ ఉప్పల్ నుంచి వెళ్ళి ఎల్బినార్కి వెళ్ళే రూట్లో ఎక్కుతుంటే మీకు రైట్ సైడ్లో కనిపిస్తాయి. అండ్ యూటర్న్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి యూటర్న్ తీసుకోగానే మనకి లెఫ్ట్ తిరగగానే లెఫ్ట్ సైడ్లో మనకైతే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్కి డిస్టెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది కదా మీకైతే. అండ్ కంప్లీట్గా అండ్ ఇప్పుడు అయితే మనకి ఎంతవరకు వచ్చిందో మీకైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి అయితే చూద్దాం. అండ్ పైన అయితే ఆల్మోస్ట్ అయితే మట్టి వర్క్ అనేది మొత్తం అయితే మనకు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. అండ్ ఎగ్జాక్ట్లీ ఫేస్ అనేది కనిపిస్తలేదు, ఎందుకంటే ఇక్కడ అన్నవాళ్ళు కవర్ అయితే కట్టేస్తారు. ఎందుకంటే వర్షం అనేది ఏ టైంలో పడుతుందో మనకైతే అర్థం అవ్వట్లేదు. కాబట్టి మట్టి అనేది మనకి ఎంత జల్న ఆడితే మనకైతే అంత వర్క్ అనేది మనకి చేయనీకి వస్తుంది. కాబట్టి అన్నవాళ్ళు అయితే వాన పడకుండా కవర్ అనేది మనకైతే అడ్డం పెట్టారు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆయుధాలు చేయలు మన ఆశీర్వాదం చేవి ఆల్మోస్ట్ అయితే రెడీ చేసి మట్టి వరకు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ తొండంబి అయితే మనకైతే చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగా చేసి తొండంబి డిజైనింగ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ చేతులు ఆల్మోస్ట్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన బొజ్జ వరకు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ లేయర్ అనేది మొత్తం ఆల్మోస్ట్ మనకి వినాయకునికి అనేది ఫస్ట్ లేయర్ అనేది మొత్తం అయితే కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడనైతే మనకి గద లెఫ్ట్ సైడ్లో గదవి వస్తుంది. అండ్ గదవికి మనకైతే ఎగ్జాక్ట్లీ మనకి ఇంకా రెడీ చేసారు, కానీ ఇంకా గడ్డి వర్క్ అనేది కాలేదు. అండ్ గడ్డి వర్క్ చేస్తారు అన్న వాళ్ళు అయితే. అండ్ కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ మనకు ఆరాలు కావచ్చు, మిగతా వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ మనకి విగ్రహాలువి ఇక్కడనైతే మనకి ఇంకా స్వామివారి కాకుండా సైడ్కి విగ్రహాలువి అయితే వస్తున్నాయి. అండ్ అవైతే ఆల్మోస్ట్ అయితే మనకైతే ఇప్పుడే అన్న వాళ్ళు అయితే లోడింగ్ అయితే తెచ్చుకొని రెడీ చేసి ఇక్కడికైతే తెచ్చుకొని అయితే పెట్టేసుకున్నారు. అండ్ కంప్లీట్గా అయితే మనం అయితే చూస్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ మనకి మూచిక వాహనవి మనకైతే రెడీ చేసారు. ఎగ్జాక్ట్లీ అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. అండ్ కంప్లీట్గా అయితే అండ్ ఆల్మోస్ట్ అయితే చాలా మటుకి చూసుకోవచ్చు ఈ ఇయర్ 2025లో వినాయకుడు అనేది ఎలా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు. ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనకైతే వస్తుంది. కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, ఎందుకంటే ఏదైనా కంపల్సరీ అయితే చేంజ్ అనేది కంపల్సరీ అనేది అయితేనే ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే లాస్ట్ ఇయర్ ఏంటి అంటే రూపట మనకి కాలనీలో వేసారు కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది అన్న వాళ్ళకి. అండ్ ఈ ఇయర్ మనకైతే ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్సలెంట్ అయితే మన అన్న వాళ్ళు అయితే సెలెక్ట్ చేసారు. ఎంత చూస్తారు కదా ఎలా ఉందో. అండ్ చాలా బాగుంది. అండ్ ఇదంతా వర్షం పడడం వల్ల మొత్తం అనేది మనకి అన్న వాళ్ళకి మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ దానివల్ల మొత్తం అయితే మట్టి అనేది వేసుకున్నారు. ఇదంతా లెవెలింగ్ చేసేసి మొత్తం అయితే సెట్ చేసుకుంటారు. అండ్ కంప్లీట్గా చూస్తున్నారు కదా, దర్శనానికైనా కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది కాకుండా అయితే మొత్తం అయితే సెట్ చేసేస్తారంట అన్న వాళ్ళు. కంప్లీట్గా చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఏరియావి. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే మనకి వినాయకుని చూడనీకైనా దర్శనం చేసుకోనికైనా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది.
అండ్ కంప్లీట్గా ఈ అన్న వాళ్ళు ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే భక్తులకైతే చాలా సేఫ్, ఎందుకంటే చూడడానికి అయితే, ఎందుకంటే బయటికి వెళ్ళి మనకి చూడడానికి అయితే చాలా మేలు. అండ్ కంప్లీట్గా అయితే మనం ఆల్మోస్ట్ చూస్తున్నాం కదా, మట్టి వర్క్ అనేది మనకి అండ్ ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అండ్ బ్యాక్ సైడ్వి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే కవర్ అనేది కడుతున్నారు మొత్తం కంప్లీట్గా. ఎందుకంటే షెడ్ వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తారు, ఎందుకంటే అప్పటి వరకు మనకి మట్టి అనేది ఆరిపోతుంది కాబట్టి బయట సైడ్ అయితే షెడ్ వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తారు. అది అయిపోయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ అయితే మనకి మా సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ మట్టి మనకైతే రెడీగా ఉన్నది, కంప్లీట్గా చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ ఇది మట్టి అయితే ఇంకా నానెట్లే, సెకండ్ లేయర్ నానేసుకున్న తర్వాత నానబెట్టిన తర్వాత మనకి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ అయితే. అండ్ చూస్తున్నారు కదా కంప్లీట్గా అయితే